ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 50 అసలు నామినేషన్స్ అండి. రచ్చ రంబోల ఏదైతే గొడవ ఉండాలని ఎక్స్పెక్ట్ చేసామో అదే ఉందన్నమాట. అసలు ఒక రేంజ్ ఒర్రుడు అన్నట్టు. సో ఇద్దరి మధ్యలో ఇంకా ఇద్దరి మధ్యలో అందులో వచ్చేసి ఇంకా పుల్లలు పెట్టేవాళ్ళు. ఆహా సూపర్, కనుల విందుగా కనుల పండుగ అనిపించింది. ఎన్ని రోజులకి ఎప్పుడో ఒకసారి, అప్పట్లో ఒకసారి అయింది, ఒకసారి గొడవ స్టార్టింగ్లో, తర్వాత మళ్ళీ ఈ రోజు అయింది. చాలా బాగా అనిపించింది. ఇంకా నామినేషన్స్ ప్రక్రియ అండి, బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు నామినేషన్స్ అంటే పాత ఓల్డ్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు అని చెప్పేసి అన్నట్టు కొంచెం చిన్న భయం అనేది పెడతారు అన్నట్టు. వాళ్ళు భయపడిపోతారు, హౌస్లో ఉంటారు అని చెప్తారు అన్నట్టు. వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు ఉండబోతున్నారు, ఎవరు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఆ లోపే మనకి ప్రియా అనేది వచ్చేస్తుంది. ప్రియా కొంచెం గెటప్ చేంజ్ అయినట్టుగా అనిపించింది నాకైతే. అంతే, మేబీ తను బయట అలాగే ఉంటుంది కావచ్చు, మనకైతే తెలీదు. ప్రియా వచ్చింది. ప్రియా వచ్చేసి అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇద్దరిని ఏంటనంటే ఇప్పుడు ఈ సీజన్లో ఏంటి అని అంటే మన ఏమంటారు, త్వరగా మనకి 8th సీజన్ వరకు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ చాలా లేట్గా, అంటే ఒక 4-5 వీక్స్ ముందో, లేదు అని అంటే ఒక 2-3 వీక్స్ ముందో అలా వచ్చేసి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటని చెప్పేసి వాళ్ళ మిస్టేక్స్ అనేది చెప్తూ ఉండేదా. కాకుండా ఇప్పుడు వచ్చేసి డే 50కే వచ్చేసారనమాట. ప్రియా వస్తుంది, అందరికి హాయ్ చెప్తుంది. వచ్చేసి తను ఫస్ట్ సంజన వాళ్ళు ఏంటనంటే వాళ్ళు ఎవరి రీజన్ తోటి వెళ్ళిపోయారో, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఏమేమి గొడవల వల్ల ఎక్కువ రేజ్ పాయింట్స్ అయిపోయి వాళ్ళు బయటకు వచ్చేసారు అనేది మాత్రమే గుర్తుపెట్టుకొని దాంతో అన్నట్టుగా వాళ్ళు చేసుకున్నారు. అదే కరెక్ట్ అనిపించలేదు. ఆట పరంగా అంటే బాగుండు అనిపించింది. పర్లేదు, కొన్ని విషయాలు కూడా మాట్లాడింది ప్రియా. అయితే సంజన నామినేట్ చేస్తుంది. ఎందుకు అని అంటే నువ్వు ఇమాన్యుయల్ సపోర్ట్ లేనిదే నువ్వు ఆడవు, ఇమాన్యుయల్ సపోర్ట్ తీసుకుంటావు అని చెప్పేసి అంటదనమాట. నేను ఇమాన్యుయల్ సపోర్ట్ లేకుండానే నేను ఉన్నా కాబట్టి నేను ఇప్పటి వరకు ఉన్నాను, తను సపోర్ట్ నాకు ఎప్పుడూ లేదు అని చెప్పేసి చెప్తుంది. నేను ఇండిపెండెంట్గానే ఆడుతున్నా అని చెప్పేసి చెప్తుంది. 2 కత్తులు మెడలో బోర్డు వేసుకుంటారు, వాళ్ళకి 2 కత్తులు ఇస్తారు, నైఫ్స్ ఇస్తారు. సో ఒకటి ఎవరిని నామినేట్ చేయాలనుకున్నారో వాళ్ళకి పొడి చేసేయాలి, ఇంకొకటి వాళ్ళకి ఇష్టమైన వచ్చిన వాళ్ళకి ఆ కత్తి అనేది ఇచ్చేయాలి. ఇస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి, అంటే హౌస్మేట్స్ ఆల్రెడీ మనకి ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఎలిమినేట్ అవ్వకుండా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని నామినేట్ చేస్తారన్నట్టు. సో అక్కడ తను వచ్చేసి ఏమంటారు కళ్యాణ్కి ఇస్తుంది. తెలిసిందే కదా, కళ్యాణ అండ్ ప్రియా బెస్ట్, మంచి ఫ్రెండ్స్. అంటే బయట తెలియదు కానీ ఇంట్లో హౌస్లో అయితే కొంచెం బాగానే ఉన్నారు. తను వచ్చేసి రాముని నామినేట్ చేస్తాడు. రాముని ఎందుకనంటే కరెక్టే అనిపించింది. రాము గురించి చెప్పిన పాయింట్స్ అయితే తను తక్కువగా మాట్లాడతాడు. ఒకటి ఆ మనీ టాస్క్ ఉంది కదా, ఆ మనీ టాస్క్లో తన మనీని అపోజిట్ టీంకి ఇవ్వడము, అపోజిట్ టీంకి ఇచ్చాడు. అసలు తను ఏ విధంగా ఆడుతున్నాడు ఏంటి అని చెప్పేసి తనకే అర్థమవుతలేదు. ఇంకా ముందు ఏ విధంగా ఉంటుందో తెలుసుకో అని చెప్పేసి అన్నట్టుగా తనని నామినేట్ చేశాడు. అక్కడ డిఫెండ్ చేసుకున్నాడు రాము, కానీ రామును చూస్తే కొంచెం పర్లేదని అనిపిస్తుంది. కాకపోతే తను డిఫెండ్ చేసుకునేదైనా భయపడతాడా లేకపోతే తన నేచరే అంతనో అయితే తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే ఇక్కడ ఏంటి అని అంటే మళ్ళీ చాలా గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చేసారనమాట. మనకి ఇక కంటిన్యూగా అన్నట్టే చూపించారు, కానీ లైవ్లో అయితే వాళ్ళకి చాలానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనీష్ వచ్చాడు. మనీష్ ఏంటి అని అంటే తను వచ్చేసి నువ్వు నాకు ఫ్రెండ్ అని చెప్పట్లేదు, కళ్యాణ్ గురించి చెప్తాడు. ఫస్ట్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు, తన నామినేట్ చేస్తున్నా అని చెప్తాడు. నువ్వు ఫ్రెండ్ అని నేను సపోర్ట్ చేయట్లేదు, నీ ఆట ఎటుపోతుందో చూసుకో ఒకసారి, ముందట్లో ఉన్న కళ్యాణ్ లాగా లేవు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతాడు అన్నట్టు. తను వచ్చేసి ఇమాన్యుయల్కి ఇస్తాడు, ఒక నైఫ్ ఇమాన్యుయల్కి ఇచ్చేస్తాడు. తనుజని నామినేట్ చేస్తాడు. ఇంకా తనకి లేస్తుంది బీపీ, తనని ఎవరు నామినేట్ చేయరేమో అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది కాబోలు హౌస్లో. కాకపోతే ఏంటనంటే తనది తప్పు అని ఎవరైనా అన్నారనుకోండి, ఇక అరుస్తూనే ఉంటుంది. మన ఏమంటారు, తనుజని ఏంటి అని అంటే నువ్వు ముందట్లాగా ఆడట్లేదు, నువ్వు కరెక్ట్గా లేదు, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి,
అన్నట్టుగా అక్కడ తెలిసిపోతుంది నీ బిహేవియర్ అనేది అన్నట్టుగా ఆ వేలో అన్నట్టుగా తను చెప్తాడు. సో ఓకే, తనుజ నామినేట్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసి ఫ్లోరా వస్తుంది. ఫ్లోరా వచ్చేసి తను రీతుని నామినేట్ చేస్తుంది. రీతుని ఎందుకనంటే డెమన్ పవన్ చాలా యాక్టివ్ బాయ్, నీ వల్ల తన ఆట చెడిపోతుంది అన్నట్టుగా రీతుని నామినేట్ చేస్తుంది. ఇంకా రీతు కూడా డిఫెండ్ చేసుకుంటుంది. మళ్ళీ ఏమంటారు, తను వెళ్ళేసి సుమన్ శెట్టికి ఇస్తుంది అన్నమాట. తను సంజనని నామినేట్ చేస్తాడు. అక్కడ ఏంటనంటే సంజనని నామినేట్ చేసినప్పుడు కొంచెం కామెడీగా ఎంటర్టైన్మెంట్గానే ఉంది, కానీ తర్వాత ఆయన గొడవ ఉంది చూడండి. మనకి ఎపిసోడ్లోనే కొంచెం ఒక 5-10 మినిట్స్ చూపించారంటే ఇంకా లైవ్లో ఇంకెంత జరిగిందో. మనకి తొక్కల కెప్టెన్ అంటారు కదా, డస్ట్బిన్ క్లీన్ చేయడం విషయంలో తొక్కల కెప్టెన్ అంట ఉంది కదా. సో మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మీరు అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి కూడా ఏదో మాట్లాడుతుంది తను. ఆ 2 విషయాల గురించి తనను నామినేట్ చేస్తాడన్నట్టు. నా మాట తీరే అంతా నేను సారీ కూడా చెప్పాను కదా, సో మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను సారీ అని చెప్పేసి. నేను మొన్న చెప్పాను, ఆ రోజే చెప్పాను, నాకు తెలుగులో వర్డ్స్ ఏది రాంగ్ అనేది తెలియక నేను మాట్లాడతాను, నాకు మాట్లాడినాక తెలుస్తుంది అన్న వేలో మాట్లాడుతుంది. సో ఆ విషయం గురించి మనకి సుమన్, గౌరవ్, నిఖిల ముగ్గురు అక్కడ లివింగ్ ఏరియాలో ఉంటారు. సుమన్ డిస్కషన్ చేస్తూ ఉంటాడు. సంజన కూడా వచ్చి మాట్లాడుతుంది అన్నట్టు. సో అక్కడ బాగా మాట్లాడిపోతుంది సంజన అండ్ సుమన్ ఇద్దరు మాట్లాడతారు. నీకు ఆ ఇన్విజిబుల్ క్లాత్ వేసుకుంటేనే, ఆ డ్రెస్ వేసుకుంటేనే నీకు కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడతాడు. సంజన అటు వెళ్ళాకనే మాధురి మధ్యలోకి వచ్చేసి అటు కిచెన్లో టీ పెట్టుకుంటూ తను మాట్లాడేది అన్నీ మాట్లాడుతుంది. మళ్ళీ రాంగ్ అన్నాక ఏదైనా ఇష్యూ అయినాడు, నేను తెలియక మాట్లాడినా, నాకు అది తప్పని తెలీదు అని చెప్పేసి కవర్ చేసుకుంటుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. దాని గురించి ఇద్దరి మధ్యలో చాలా 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 గొడవ అనేది జరుగుతుంది. దండాలు పెట్టుకోవడము, గట్టిగా అరుచుకోవడము. అక్కడ వాళ్ళిద్దరిని కొంతసేపు వరకు కాంప్రమైజ్ చేయలేకపోయారు. ఇమాన్యుయల్ కూడా చూశాడు, ఊకున్నాడు. ఎందుకు మధ్యలో మళ్ళీ మీదకి వస్తుందనో ఎంత. లాస్ట్కి వస్తే చాలా గొడవ అయినాక గౌరవ అండ్ నిఖిల్ మాధురిని ఆపుతారు, సుమన్ కూడా ఆపుతారు, సంజనను ఇమాన్యుయల్ ఆపుతారు అన్నట్టు. సో ఇంకా సంజన ఎమోషనల్ అయిపోతుంది, చాలా మెంటల్ అని అంటది మాధురి. ఇంకా చాలా ఏమంటారు, మన వర్డ్స్ అనేది వదిలేసింది అన్నమాట. తను అన్నదానికంటే ఎక్కువ మాధురి తిననన్న మాటలు ఎక్కువగా ఉన్నాయి. మనకు ఒక్కటే ఏంటనంటే సుమని తొక్కల కెప్టెన్ కొంచెం తను కామెడీ వేలో అన్నట్టుగా మాట్లాడినా కానీ ఇక్కడ మాధురి సంజన అన్నది అయితే చాలా 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 సీరియస్గా అన్న మాటలు. మెంటల్ అని అంటది, మాట్లాడొద్దు అని అంటది, నువ్వెవరు అని అంటది, ఏదో మాట్లాడేసింది. ఇంకా ఇమాన్యుయల్ సంజనకు అర్థమయ్యేట్టుగా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడన్నట్టు. సో నువ్వు ఫన్నీ వే అనుకుంటున్నావు, కానీ మాట్లాడడానికి కొంచెం సమయం, సందర్భం అనేది ఉంటుంది, అవి నువ్వు గమనించుకోవట్లేదు. ఆ సందర్భాన్ని బట్టి నువ్వు మాట్లాడట్లేదు, అందుకనే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ తప్పు మాత్రం 100% నీదే అన్నది. ఆ మాట్లాడిన విధానము నీదే తప్పు అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తాడు. అక్కడ బయట రీతు అండ్ పవన్కి గొడవ జరుగుతుంది గార్డెన్ ఏరియాలో. మనీ పవన్కి ఇచ్చినందుకు, సో నేను అడిగే ఇచ్చాను కదా, చెప్పి ఇవ్వలేదు కదా అని చెప్పేసి అన్నట్టుగా అప్పటి ఇష్యూ గురించి వాళ్ళకు ఇద్దరికి మధ్యలో చాలాసేపు గొడవ జరుగుతుంది. మళ్ళీ ఇమాన్యుయల్ వచ్చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయారు, బాగానే ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు పాతయ్యే దవ్వుకుంటున్నారు, దాని గురించి ఊరికే ఎందుకు గొడవ అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటారు. కాకపోతే అదొక్కటే కనిపిస్తుంది అందరికీ, తప్పు అదొక్కటే కనిపిస్తుంది కదా ఇప్పుడు అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీజ దమ్ము రావడంతోనే మాధురికి ఇచ్చి పాడేసింది అనమాట. ఏంటి అని అంటే, మిమ్మల్ని ఏమని పిలవాలి, రాజా అని పిలవాలన్నా, మాధురి అని పిలవాలన్నా, లేకపోతే ఏమని పిలవాలి అని అంటే నీకేం తెలుస్తుంది పిలువ అంటే, నాకు అది తెలియకనే నేను బయటికైనా కూడా తెలుసుకున్నాను, అది తెలియకనే మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పేసి మాట్లాడుతుంది. జస్ట్ ఇట్లా కేర్ చేయలేదు అన్నట్టు, ఇట్లా తీసి ఇట్లా వారేసింది మాధురిని శ్రీజ అయితే. మధ్యలో ఇంకా డిస్కషన్ బాగానే చేస్తే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, శ్రీజ మీరు ఏ పనికి వచ్చారో ఆ పని ముగించుకొని వెళ్ళారు అంటారు, మనం అనౌన్స్ చేస్తారన్నమాట. అనౌన్స్ చేసినప్పుడు ఓకే అని చెప్పేసి తను రీతుని నామినేట్ చేస్తుంది.
కాదు కాదు, శ్రీజ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. మన సోల్జర్ పవన్ ఉంటాడు కదా, తనని నామినేట్ చేస్తుంది. ఎందుకు అని అంటే అంత ముద్దుగా నీ కళ్ళ ముందరనే మాట్లాడారు, ఏవి చూపించారు, ఈ అంటే నేమ్స్ అనేది మెన్షన్ చేయలేదు శ్రీజ. సో ఇలా అని చెప్పేసి అంటే నీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎవరేం మాట్లాడారు అని చెప్పేసి. నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నువ్వు నేను అలా కాదు అని చెప్పేసి మాట్లాడలేదు. అక్కడ మాట్లాడిన ఇద్దరిని నువ్వు ఆ వీక్ నువ్వు నామినేషన్స్లో నామినేట్ చేయలేదు. సో నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. అప్పుడు కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత నేను మాట్లాడాను, నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఒక రోజు నేను మాట్లాడాను, వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు, తెలియదు అని చెప్పేసి ఇక నేను సపరేట్గా ఊరుకున్నా అన్నట్టుగా చెప్తాడన్నట్టు. తను వెళ్ళేసి ఏంటి అని అంటే మాధురికి ఇస్తాడు. మాధురికి ఇస్తుంది సెకండ్ నైఫ్ని. మాధురికి ఇస్తే చూస్తే బాండింగ్ పెట్టుకోము అని చెప్పేసి స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఏ బాండింగ్ తోటి ఎవరిని ఎట్లా నామినేట్ చేస్తారో అనేది చూస్తా అన్నట్టుగా చేస్తుంది. అమ్మో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ బిహేవియర్ అన్నది తప్పు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యాటిట్యూడ్ అనేది అయితే అమ్మో ఏమన్నా లేవాలా, కన్నా ఆర్పలేదన్నట్టుగా ఉంది నిజంగా చెప్పాలి అని అంటే. ఇంకా రీతుని నామినేట్ చేస్తుందండి మాధురి. మనీ ఇవ్వని చెప్పేసి పవన్కి మనీ ఇచ్చేసి బ్యాక్ పిచ్చింగ్ చేసిందని చెప్పేసి మాధురి నామినేట్ చేస్తుంది. అమ్మా ఇక అరుచుకున్నారు కదా అని అంటే ఇక అరుచుకున్నారు. సో లెవెల్ అది ఎలా అనంటే ఒక పర్సనల్ పర్సనల్ వే పోయినట్టుగా వేయింది. ఇంకా అది నువ్వు మేకప్ వేసుకొని పవన్ పక్కన కూర్చుంటావు, తనతోటే తిరుగుతావు, అసలు ఏం చెప్పాలనో తెలియట్లేదు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ మాధురి గారే పోతారు అనుకుంటాను. మేబీ చెప్పలేము ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది. కానీ తను రీతుని ఆ విధంగా మాట్లాడింది అయితే అంటే తను కూడా చాలా మాట్లాడింది కదా మాధురి వచ్చినప్పుడైనా కానీ, అట్లా మాట్లాడద్దు ఇట్లా మాట్లాడద్దు అన్నట్టుగా. సో బాండింగ్స్ ఎవరికి లేవు, నీకు తనుజకి లేవా, రాజా అని ఎట్లా పిలుస్తుంది అంటే మధ్యలో శ్రీజ పుల్లైసింది అన్నమాట. ఇది నా నామినేషనా నీ నామినేషనా అన్నట్టుగా మాధురి మళ్ళీ శ్రీజ మీదకి ఎక్కేసింది. బాగా అనిపించిందని నిజంగా చెప్పాలంటే. ఇంకా లైవ్లో ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఆ ఉరుచుకుని అవి లేక కొంచెము ఒక 2-3 డేస్ ఆ టాస్క్ అప్పుడు అంత పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఆ ఊరుకోవడం లేక అంటే గొడవలు లేక. అంటే గొడవలు ఉంటే మీకు ఇష్టమా అని అంటే కంటెంట్ ఏమి ఉండదు, చూడడానికి ఏముంటుంది, చప్పగా ఉంటే కొంచెం స్పైసీ ఉంటేనే కదా బాగుంటుంది ఏదైనా కానీ. సో కూర మొత్తం చేసేసి అందులో ఉప్పు లేకపోతే ఎట్లుంటుందో అన్నట్టుగా ఉంటుంది. అక్కడ చాలా బాగా అనిపించింది. ఆహా ఏమన్నా అరుచుకున్నారా మీదికి వెళ్ళేసి. ఇంకా లాస్ట్కు మాధురి వదిలిన కొన్ని వర్డ్స్కి సెంటెన్సెస్కి దివ్య మీరు పర్సనల్గా వెళ్తున్నారు, మీరు ఆపండి మాధురి గారు అన్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ కళ్యాణ్ని మనకేమంటారు నామినేట్ చేసినప్పుడు తనుజ కూడా కొంచెం మాట్లాడింది, అది మనకు ఎక్కువగా చూపించలేదు. కానీ అమ్మ అరుచుకోవడాలు మాధురి సంజన, మాధురి రీతు, ఆహా మళ్ళీ మధ్యలో శ్రీజ ఏంటనంటే ఆమె సైలెంట్ అయినాక మళ్ళీ శ్రీజ అక్కడ కూర్చుండి బిగ్ బాస్ అనౌన్స్ చేసినాకనే వెళ్ళిపోవాలి కదా. సో అక్కడ కూర్చుండి నేలకేసి కొడతా, అది చేస్తా ఇది చేస్తా, అది ఎట్లా మాట్లాడతావు, మళ్ళీ పుల్లబుట్టి చేసేసరికి అందరు ఆపుతారు. ఇంకా రీతుని ఆపుతారు, మాధురిని ఆపారుగా కొంచెం అట్లా ఆగండి అని అన్నారు కానీ రీతుని అయితే అందరు ఆపేశారనమాట. అక్కడ ఏంటని అంటే పవన్కి కొంచెం ఎఫెక్ట్ చాలా పడుతుంది. అంటే చెప్పలేము, రీతు ఫ్యాన్స్ ఉంటారు, పవన్ ఫ్యాన్స్ ఉంటారు, ఒకరికొకరు ఉంటారు కదా. రీతు అయితే కరెక్ట్గా మాట్లాడుతుంది పాయింట్ టు పాయింట్. నేను ఎవరు సపోర్ట్ తీసుకోలేదు, ఎవరు సపోర్ట్ తీసుకోకుండానే నేను ఇంతవరకు వచ్చాను, నేను ఇంతవరకు ఆడాను అని చెప్పేసి నేను గేమ్స్ టఫ్గా ఆడాను. సో తన సపోర్ట్ తీసుకొని తనతోటి బాండింగ్ ఉంటే తనతోటి నేను గెలిపించేవాడిని కదా అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడ అంటే మాధురికి ఎక్కడ దెబ్బ కొట్టింది అని అంటే నేను పవన్కి ఇవ్వా అని చెప్పేసి పవన్కి మనీ ఇస్తుంది కదా తనని కంటెండర్గా కాకుండా అన్నట్టుగా. సో పవన్కి ఇచ్చేసరికి తనకి బాగా దెబ్బ కొట్టిందనమాట. చూసా ఆ టైంకి
చెప్తా, తర్వాత నాకు ఎవరికి ఇవ్వాలనిపిస్తా వాళ్ళకి ఇస్తా అని ఒక మాట చెప్తే తనకి ఇంత పెద్ద ప్రాబ్లం రాకపోతుండే రీతుకి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్. ఇంకా ఈ రేపు వచ్చే ఎపిసోడ్ అయితే సూపర్ ఉంది. ఇంకా చాలా బాగా మాట్లాడాడు నిఖిల్. సైలెంట్గా వండుకుంటానే చాలా చాలా బాగా చేసుకుంటాను. ఇంకొక విషయం ఏంటి అని అంటే, శ్రీనివాస సాయికి తనకి పవర్ ఉంది కాబట్టి తను నామినేట్ కాకుండా సేవ్ అయిపోతాడు. ఆల్రెడీ మాధురి డైరెక్ట్ నామినేషన్ కాబట్టి తనను కూడా ఎవరు నామినేట్ చేయొద్దు, డైరెక్ట్ నామినేషన్లో ఉన్నది. వీళ్ళిద్దరైతే ఇట్లా ఉండిపోయారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అవ్వకుండా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాము. ఇంకొకటి ఏంటి అని అంటే, నా యాప్ దాంట్లో మనకి ఆన్లైన్ ప్రోడక్ట్స్ అనేది నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. ఒకసారి మీరు ఆ యాప్ని ఫాలో అవ్వండి, ఆ స్టోర్ని ఫాలో అవ్వండి.